నెల్లూరు జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. రోజు రోజు కూడా ఒక స్ట్రాటజీలన్నీ కూడా మారుతున్న పరిస్థితి. తాజాగా చూసుకున్నట్లయితే వైసీపీ నగర అధ్యక్షుడు, అలాగే వైసీపీ కార్పొరేటర్ ఫ్లోర్ డీలర్, అలాగే 37వ కార్పొరేటర్ అయినటువంటి శ్రీనివాస్ యాదవ్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి నారాయణ చేతుల మీదగా అయితే కండువ కప్పిగా అయితే టీడీపీలోకి ఆహ్వానించిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో దానితో పాటు మిగిలిన కార్పొరేటర్లో కూడా తన దారి పట్టే అవకాశం అంటే ఇద్దరు ముగ్గురు కూడా జాయిన్ అయిన పరిస్థితి ఉంది. ఈ యొక్క నేపథ్యం కనిపిస్తుంది. క్లియర్గా చూస్తే ఇది వైసీపీకి తీవ్ర దెబ్బ తగిలిందని కూడా క్లియర్గా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క యాక్షన్ ప్లాన్ అనేది మాజీ మంత్రి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ రంగంలో దిగినప్పటికీ కూడా వెంటనే ఇటు మంత్రి నారాయణ కావచ్చు, అలాగే రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ రెడ్డి కూడా రియాక్షన్ అయిన నేపథ్యంలో దీనికి రాజకీయం అనేది చాలా రసవత్తరంగా మారుతున్న పరిస్థితి. అలాగే రాను రాను కూడా ఇటు వైసీపీకి తీవ్ర దెబ్బ అనేది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే మొన్న చూసుకున్నట్లయితే జడ్పీటీసీ ఎన్నికలు ఇటు స్వయంగా తన నియోజకవర్గం పులివెందులు కావచ్చు, అలాగే ఒంటిమిట్ట కావచ్చు, ఈ రెండు స్థానాలు జడ్పీటీ స్థానాలు దాదాపుగా 3 దశాబ్దాల పాటు కూడా అక్కడ అటువంటి ఎన్నికలు అనేది జరగలేదు. ఆ ఎన్నికలు జరిగిన తర్వాత టీడీపీ అఖండ విజయం అక్కడ సాధించడం కావచ్చు, అలాగే అక్కడ ఉన్న ప్రజలు ఓట్లు వేసిన వారందరూ కూడా మాకు ఛానళ్ళకి స్వతంత్రం వచ్చిందనేది అసలు స్వయంగా చీటీలో రాసి వేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ విధంగా వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేయడం, ఆ విధంగా అక్కడ అటువంటి పరిస్థితి నెలకొంది అప్పట్లో అనేది క్లియర్గా అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో రాబోయే 2-3 నెలల్లో చూసుకున్నట్లయితే ఇటు స్థానికంగా ఎన్నికలు అనేది జరుగుతుంది. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే లోకల్ బాడీస్ ఎన్నికల నేపథ్యంలో మరి ఇటువంటి ఎఫెక్ట్ అనేది ఎందుకంటే రాను రాను కూడా ఎక్కడ చూసినా కూడా టీడీపీలోకి వరుసగా వీరైతే వస్తున్న పరిస్థితి. వైసీపీ ఎక్కడ చూసినా ఇలాంటి తీవ్రమైన దెబ్బల మీద దెబ్బలు తగులుతున్న పరిస్థితి నేపథ్యంలో రానున్న లోకల్ బాడీస్ ఎన్నికల్లో మరి ఎటువంటి ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది అనేది కూడా క్లియర్గా మరి అందరూ కూడా ఆ యొక్క అంశం మీద చాలా ఉత్కంఠంగా ఉందనేది కూడా తెలుస్తుంది. అది ఇప్పటికే 2024 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 11 సీట్లకే కైవసం చేశారు. ఎందుకంటే ఆ ఎలక్షన్లో చూసుకున్నట్లయితే ఒక విస్తృత ప్రచారం అయితే వైసీపీ చేయడం జరిగింది. ఆయా మంత్రులు కావచ్చు, అంటే గతంలో మాజీ మంత్రులు అయినటువంటి వారందరూ కూడా వై నాట్ 175 ఇప్పుడు జగన్ ఏదైతే ఈ యొక్క నినాదంతో ముందుకు వెళ్ళారో మాజీ మంత్రులు కూడా అదే నినాదంతో ముందుకు వెళ్ళినప్పుడు కూడా వాస్తవికంగా ఎలక్షన్ రిజల్ట్ టైం చూసుకున్నట్లయితే 11 డిజిట్లకి పడిపోవడం ఇది ఒక ఘోర పరాజయంగా మరి అందరూ కూడా భావించినప్పటికీ అఖండ విజయం కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఆగకుండా ఇటు వరుసగా దూసుకుపోతుంది. దాదాపుగా 18 నెలలు గడువు వస్తున్నప్పుడు కూడా ఇటు అభివృద్ధి కావచ్చు, మరోవైపు సంక్షేమ పథకాలు ఇంప్లిమేషన్స్ కావచ్చు, రెండింటి కూడా సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కీలకమైన ఆదేశాలు, సూచనలందరూ కూడా తగిన ఆయా శాఖలకు మంత్రులకు ఎప్పటికప్పుడు కూడా సూచనలు అన్నీ కూడా ఇస్తున్నారు. అన్నిటికి సంబంధించిన రివ్యూ మీటింగ్స్ అన్ని కూడా ఇవ్వడం. రానున్న రోజుల్లో ఈ యొక్క లోకల్ బాడీస్ ఎన్నికల మీద కూడా ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది క్లియర్గా. ఈ నేపథ్యంలోనే అక్కడ బలంగా నెల్లూరు అంటే ప్రస్తుతం బర్నింగ్ టాపిక్గా చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలో ఇటు కీలకంగా వ్యవహరించారనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇటు అక్కడ నగర అధ్యక్షుడైనటువంటి కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్, అలాగే 37 డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి శ్రీనివాస్ యాదవ్ ఇటు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఇతనైతే చాలా బలంగా వైసీపీకి చేసినప్పుడు కూడా అక్కడ వాస్తవంగా అతను ఎవరు ప్రోద్బలంతో ఏమీ లేకుండా ఈ టీడీపీలో తీర్థం పుచ్చుకున్నట్లు వారైతే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అంటే శ్రీధర్ రెడ్డి కావచ్చు, అలాగే మంత్రి నారాయణ కావచ్చు చేస్తున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో, అలాగే ఈయన వైసీపీ ఉన్నప్పుడు కూడా ఇటు మంత్రి నుంచి అనేక సహకారాలు ఇటు నగరంలో అంటే అభివృద్ధి కొరకు, అలాగే మొత్తం అభివృద్ధి కొరకు ఏ విధంగా సహాయం చేశారు అనేది కూడా టీడీపీ పార్టీలో రావడం తర్వాత ఈయన అంతా కూడా అతని యొక్క మాటల్లో చెప్పడం జరిగింది. ఈ విధంగా అంటే రానున్న 11 నెలల పాటు కూడా రాబోయే 11 నెలలు కూడా నగర అభివృద్ధికి ఈ టీడీపీ పార్టీలో చేరడం వల్ల నగర అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడే వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే మంత్రి నారాయణ అనేక సహకారాలు అన్ని కూడా అందించారు అదే నగర అభివృద్ధి కోసం. ఇప్పుడు ఇంకా అభివృద్ధి అనేది మెండుగా జరుగుతుంది. ప్రజల కోసమే పార్టీలో చేరానని చెప్పేసి అతనైతే చెప్తున్న పరిస్థితి. ఈ యొక్క తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కావచ్చు, అవిశ్వాస తీర్మానం అక్కడ మేయర్ సంబంధించింది. దాన్ని కూడా వీరు ఖచ్చితంగా మేము దాన్ని కూడా చేస్తామని కూడా చెప్పొస్తున్నారు. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అవిశ్వాస తీర్మానం దీన్ని కూడా మేము గెలిచి తీరుతామంటూ కూడా వీరైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా నెల్లూరు జిల్లాలో సంబంధించి ఇటు రాజకీయంగా ఇటు వైసీపీ టీడీపీ మధ్య ఈ యొక్క ఏదైతే ఉందో ఇదంతా కూడా రాజకీయంగా చాలా చర్చ అయితే కొనసాగుతుంది. ఆ మాజీ మంత్రి అయినట్టు అనిల్ కుమార్ యాదవ్ తన యొక్క స్ట్రాటజీతో మరి
అక్కడ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసే లోపే ఇటు మంత్రి కావచ్చు, శ్రీధర్ రెడ్డి కావచ్చు, వీరిద్దరు కూడా వారి రియాక్షన్ నేపథ్యంలో ఈ యొక్క స్ట్రాటజీలన్నీ కూడా తలకిందులు అయిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీకి చాలా గట్టి దెబ్బే తగిలిందని కూడా క్లియర్గా తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో చూసుకున్నట్లే ఇటువంటి టీడీపీలోకి ఈ వైసీపీ నుండి చేరికలు అనేది చాలా వరకు కూడా ఉంటాయంటూ కూడా ఇటు టీడీపీ లీడర్స్ అందరూ కూడా మరి చెప్పుకోవాల్సిన పరిస్థితి. రానున్న రోజుల్లో ఇటు రాబోయే ఎన్నికల్లో ఈ స్థానిక ఎన్నికలు కావచ్చు 2029లో మేము అధికారంలో వస్తాం అని చెప్పేసి ఇటు వైసీపీ లీడర్లు అందరూ చెప్పుకొస్తున్నా కూడా 11 డిజిట్కే 2024 చెప్పారు. కాబట్టి 2029లో మీరు యొక్క నోటితో చేస్తున్న ఇటు వ్యాఖ్యలు కావచ్చు, ఇక దుష్ప్రచారాలు కావచ్చు, వీటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇంకా గట్టిగా బుద్ధి చెప్తారు. 11 సీట్లు కాదు, 0కి పడిపోయినా ఆశ్చర్యపడవసరం లేదంటూ కూడా టీడీపీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఒక ఘాటు విమర్శలు వైసీపీ మీద చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క టీడీపీలోకి వరుసగా యొక్క పరంపర అంటే వరుసగా చేరికలు అనేది ఖచ్చితంగా ఉంటుందంటూ కూడా ఆ నేపథ్యంలో, అలాగే రాష్ట్ర అభివృద్ధికి మరి ముందుకు వెళ్ళే నేపథ్యంలో ఇటు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఎప్పటికెప్పుడు ఆయా నియోజకవర్గాల్లో రాజకీయంగా కూడా తమ పట్టుని పెంచుకునేందుకు, తమ బలాన్ని పెంచుకునేందుకు వివిధ స్ట్రాటజీలు కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం అంటే ఈ యొక్క ఆయా పార్టీలు కూడా ఖచ్చితంగా ఆ దిశతో ముందుకు వెళ్తుంది అనేది ఈ నేపథ్యంలో క్లియర్గా తెలుస్తుంది.